అందరికీ తెలుసు నీ ఒక్కడి మాటల వల్ల వైసీపీ 2% ఓట్లను వల్ల వైసీపీ 2% ఓట్లను పోగొట్టుకుంది. మళ్ళీ వచ్చావు, నువ్వేదో కాపాడుతున్నావు అనుకుంటావు. జగన్మోహన్ రెడ్డిని ఆయన దగ్గర ఏమన్నా తీసుకుంటానికి వస్తాను, మరి ముడుపులు ఏమన్నా ముడతాయేమో, అవి పట్టుకుంటాం. ఎల్లి కలుస్తావు, అవి పట్టుకుంటావు, వచ్చేసి కూర్చున్న పక్కన కూర్చుని ఏదో సోది మాటలు పెట్టిపోతా ఉంటావు. ఇక నుంచి ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు పిచ్చ మాటలు మానేయి. నీకు గుడివాడ వచ్చే ధైర్యం లేదు, అడుగు పెట్టే ధైర్యం కూడా లేదు నీకు. నువ్వు ఈసారి గుడివాడ వస్తే ప్రజలు ఎంతలా చీకొడతారో నువ్వే చూద్దుగాని. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెబుతా ఉంటావు కదా, నేనే కింగ్, నేనే కథ కమామిషన్. నీకు గుడివాడలోకి అడుగు పెట్టి వాళ్ళని ఒకసారి పలకరించి చూడు, ఎంత అసహించుకుంటారు అనేది నీకు స్పష్టంగా కనపడుతుంది. ఏ మాత్రం అయినా గానీ మనిషి అయితే మళ్ళీ కనపడకుండా వెళ్ళిపో. నువ్వు అట్లీస్ట్ జనాల దృష్టిలో నువ్వు గుర్తొస్తే చాలు, ప్రజలకు ఒక్క భావం వస్తుంది నువ్వు కనపడగానే. వాళ్ళు చూస్తే ఆవేశం, వాళ్ళు కనుక నీ మొహం చూస్తేనే ఆవేశపడుతున్నారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి పిచ్చి మాటలు మాడితే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు. నీ సంగతి ఏంటనేది మేము లీగల్ గానే మేము చూపి